డబ్బులు వేయకుండా ఎగనామం పెట్టి, అలాగే 2వ ఏడాది 15,000 అని చెప్పి 13,000 మాత్రమే వేసి ఒక్కొక్క బిడ్డకు మీరు ఇప్పటికీ 17,000 రూపాయలు ఎగనామం పెట్టి అది విజయవంతమైందని ఎలా చెప్తారు చంద్రబాబు నాయుడు గారు అని నేను అడుగుతూ ఉన్నాను. అంత దారుణంగా ఈ రాష్ట్రంలో మహిళలకు మోసం చేసి ఏ విధంగా మహిళలకి చాలా చేసేశాను అని గొప్పలు ఎలా చెప్పుకోగలుస్తారు? మీరు సాధించింది ఏంటి అని నేను అడుగుతూ ఉన్నాను. ప్రతి దానిలో కూడా డ్రామా డ్రామా డ్రామా. అసెంబ్లీలో పూర్తిగా డ్రామా మనం చూసాం. అసెంబ్లీ బయట కూడా డ్రామా చేశారు. అలాగే నిన్న మహిళా దినోత్సవం రోజు కూడా డ్రామా తప్ప ఇంకేమీ లేని పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ ప్రభుత్వాన్ని, ఈ కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు అంటూ ఉన్నారు, ఎన్డీఏ అంటే నేషనల్ డెమోక్రటిక్ ఎలియన్స్ కాదు, ఎన్డీఏ అంటే నారావారి డ్రామా అడ్మినిస్ట్రేషన్ అని ఈ రోజు మహిళలందరూ అంటూ ఉండే పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడు ఈ కూటమి పాలనలో ఈ డ్రామా అడ్మినిస్ట్రేషన్ లో కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, పాటలు, అలాగే ప్రతిదీ కూడా చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్ లోనే సాగుతూ ఉండే పరిస్థితి. మంత్రులు, ఎమ్మెల్యేలు వీళ్ళందరూ క్యారెక్టర్ ఆర్టిస్టులు మాత్రమే. అలాంటి డ్రామా పరిపాలన ఈ రాష్ట్రంలో సాగుతూ ఉంది. అలాగే ఎంత డ్రామాతో నడిపించుతూ ఉన్నారంటే ఈ కూటమి పాలనలో అసలు ఏ ఒక్క హామీని కూడా ఎన్నికల టైంలో సూపర్ 6లని, సూపర్ 7లని చాలా హామీలు ఇచ్చి ఏ ఒక్క హామీ కూడా సరిగ్గా అమలు చేయకుండా అన్ని చేసేసానని గొప్పలు చెప్పుకుంటూ ఉన్నారంటే, అలా చేయని దాన్ని చేశాను అని చెప్పుకొని అలా డ్రామా ఆడడం ఒక్క చంద్రబాబు నాయుడు గారికే చెల్లిందని తెలియజేస్తూ ఉన్నాను. ఈ రోజు తీసుకుంటే మహిళలకి ఆడబిడ్డ నిధి ఎగ్గొట్టడం జరిగింది, 0 వడ్డీ ఎగ్గొట్టడం జరిగింది, 10 లక్షల వరకు రుణాలకి వడ్డీ లేని రుణాలు ఇస్తానని చెప్పి అది కూడా ఎగ్గొట్టడం జరిగింది. అలాగే తీసుకుంటే నిరుద్యోగ భృతిని ఎగ్గొట్టడం జరిగింది. మహిళలకు కూడా 50 ఏళ్ల పెన్షన్ ఇస్తానని చెప్పారు, 50 ఏళ్లకే 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తానని చెప్పారు, అది కూడా ఎగ్గొట్టడం జరిగింది. మహిళా భద్రత అయితే గాలి కొదిలేసిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజు ఈ కూటమి పాలన అధికారంలోకి వచ్చాక మహిళల మాన ప్రాణాలు గాల్లో దీపంలా ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఇలా మహిళలకి ఇచ్చిన హామీలు ఎగ్గొట్టారు, మహిళల రక్షణ గాలి కొదిలేశారు. మీరు ఏ అర్హతతో మహిళా దినోత్సవ వేడుకల్లో పాల్గొంటారు అనేసి నేను అడుగుతూ ఉన్నాను. అసలు మహిళల్ని వేధించే ఎమ్మెల్యేలకి మీరు రక్షణ కవచంగా ఉంటే మీరు ఏ అర్హతతో మహిళా దినోత్సవ వేడుకల్లో మీరు పాల్గొంటారు అని అడుగుతూ ఉన్నాను. అలాగే తీసుకుంటే మీ ఐటీడీపీ అనే సోషల్ మీడియా ద్వారా మహిళల్ని వేధిస్తూ ఉంటే మీరు ఎటువంటి వాళ్ళ కంట్రోల్ చేయకుండా ఉంటూ మీరు ఏ అర్హతతో మహిళా దినోత్సవ వేడుకల్లో పాల్గొంటారు? కాబట్టి మహిళా దినోత్సవ వేడుకల్లో పాల్గొనే అర్హత మీకు లేదు అని తెలియజేస్తూ ఉన్నాను. అలాగే తీసుకుంటే మా జగన్మోహన్ రెడ్డి గారి పాలన, చంద్రబాబు నాయుడు గారి పాలన తీసుకుంటే ఆ రోజు జగనన్న మహిళా పక్షపాత పాలన అందిస్తే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు మహిళా పక్షపాత పాలన అందిస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఆ రోజు జగనన్న మహిళల రక్షణ కోసం ఎంతగానో పాటుపడి మహిళా రక్షణ పాలన అందిస్తూ ఉంటే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు మహిళా భక్షణ పాలన అందిస్తూ ఉండే పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారి పాలనకి జగనన్న పాలనకి చూసుకుంటే నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఈ రోజు రాష్ట్ర ప్రజలు గమనించారు. ఎందుకు ఇలాంటి వాళ్ళకి ఓట్లేసామని ఓట్లేసిన ప్రజలు లబోదిబోం అంటూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు తన 5 ఏళ్లలో 2.84 లక్షల కోట్ల రూపాయలు డీబీటీ, నాన్ డీబీటీ పద్ధతిలో మహిళల అకౌంట్ లో వేయడం జరిగింది. వాళ్ళకి ఆదుకొని అండగా నిలబడడం జరిగింది. ఈ రోజు తీసుకుంటే కనీసం మొదట హామీని కూడా అమలు చేయని పరిస్థితి మనం చూసాం. అలాగే మహిళలకు డీబీటీ పద్ధతిలో 1.89 లక్షల కోట్ల రూపాయలు మహిళల అకౌంట్ లో జగనన్న వేస్తే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఈ 20 నెలల్లో 2 లక్షల కోట్లు బకాయిలు పడ్డారు మహిళలకి. అలాగే తీసుకుంటే 84 లక్షల మంది పిల్లల తల్లులకు అమ్మఒడి పథకాన్ని జగనన్న ఆ రోజు ఎంతో చక్కగా అమలు చేసిన పరిస్థితి మనం చూస్తే ఆ రోజుల్లో అమ్మఒడి ద్వారా జగనన్న చరిత్ర సృష్టిస్తే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఈ తల్లికి వందనం ద్వారా ఒక్కొక్క బిడ్డకు 17,000 రూపాయలు ఎగనామం పెట్టి మహిళా ద్రోహి పాలన ఈ రోజు అందిస్తూ ఉండే పరిస్థితి ఈ రాష్ట్ర ప్రజలు చూస్తూ ఉన్నారు. జగనన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ మహిళలకు చేయూత పథకం ద్వారా ఉపాధి కల్పిస్తే చంద్రబాబు నాయుడు గారు కనీసం వాళ్ళకి 50 ఏళ్ల పెన్షన్ ఇస్తానని ఇవ్వకుండా వాళ్ళని మోసం చేసి ఒక మహిళా ద్రోహి పాలన ఈ రోజు అందిస్తూ ఉండే పరిస్థితి చూస్తూ ఉన్నాం. జగనన్న
మహిళల కోసం 31 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చి వాళ్ళకి అండగా నిలబడితే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టోలో పట్టణాల్లో 2 సెంట్లు, పల్లెల్లో తీసుకుంటే 3 సెంట్ల ఇళ్ల స్థలాలు ఇస్తానని చెప్పి ఇవ్వకుండా మోసం చేసి మహిళా ద్రోహి పాలన ఈ రోజు అందిస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. అలాగే జగనన్న ఆ రోజు తీసుకుంటే మహిళలకి 2 ఏళ్లలో 64,000 ఉద్యోగాలు ఇచ్చి చరిత్ర సృష్టించారు. చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటే జాబ్ క్యాలెండర్ ఇస్తానని చెప్పి ఇవ్వకుండా ఏ విధంగా మోసం చేశారో ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ చూడడం జరిగింది. అలాగే జగనన్న పాలనలో 1,30,000 మందికి మహిళలకు ముఖ్యంగా వాలంటీర్లుగా ఆ రోజు అవకాశం కల్పిస్తే అదే వాలంటీర్లకు 5,000 నుంచి 10,000 రూపాయలు జీతం పెంచుతానని చెప్పి పెంచకుండా వాళ్ళకి ఉద్యోగాలే లేకుండా చేసి అంతమంది మహిళా వాలంటీర్లకు మోసం చేసి మహిళా ద్రోహి పాలన ఈ రోజు అందిస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. అలాగే జగనన్న 78 లక్షల మంది పైగా డ్వాక్రా మహిళలకు 25,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసి ఆదుకుంటే ఈ రోజు తీసుకుంటే అదే డ్వాక్రా మహిళలకు 0 వడ్డీ కూడా ఇవ్వకుండా ఈ రోజు డ్వాక్రా సంఘాలు కుదేలైపోయేట్టుగా చేస్తూ మహిళా ద్రోహి పాలన ఈ రోజు అందిస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. జగనన్న ప్రతి ఆడబిడ్డ ఉన్నత చదువులు చదువుకోవాలని ఆ రోజు జగనన్న విద్యా దీవెన పథకం ద్వారా టెన్షన్ గా వాళ్ళ అకౌంట్ లో డబ్బులు ఇస్తూ ఉండే పరిస్థితి మనం చూసాము. ఈ రోజు తీసుకుంటే 5,500 కోట్ల రూపాయల విద్యా దీవెన అదే ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిల్ని ఈ కూటమి పాలనలో ఎగ్గొట్టి ఈ రోజు ఒక మహిళా ద్రోహి పాలనని ఈ రాష్ట్రంలో మనం చూస్తూ ఉండే పరిస్థితి. అలాగే తీసుకుంటే ఆడబిడ్డల రక్షణ కోసం ఆ రోజు జగనన్న దిశ వ్యవస్థను తీసుకొచ్చారు. దిశ యాప్ ని తీసుకురావడం జరిగింది, దిశ పోలీస్ స్టేషన్స్ తీసుకురావడం జరిగింది. ఎంతగానో మహిళా రక్షణకి పెద్దపీట వేస్తే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు దిశ వ్యవస్థను గాలి కొదిలేసి మహిళల రక్షణని గాలి కొదిలేసిన పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఇంత ఘోరంగా మహిళలకి మోసం చేసిన మీరు ఏ విధంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో పాల్గొంటారు? మీకు అర్హత ఉందా చంద్రబాబు నాయుడు గారు అని నేను అడుగుతూ ఉన్నాను. చూస్తే ఈ హామీలు ఇచ్చిన మంత్రులు, ఎమ్మెల్యేలు ఇచ్చిన హామీలు గాలి కొదిలేసి ఎంతసేపు కూడా మ్యూజిక్ షోలని, కామెడీ షోలని, క్రికెట్లు, వాలీబాల్లు, టెన్నిస్లు ఆడుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉండే పరిస్థితి ఈ రాష్ట్రంలో మొన్నటి వరకు మనం చూస్తూ ఉన్నాము. ఈ రాష్ట్రంలో ఈ కూటమి అధికారంలోకి వచ్చాక తీసుకుంటే 3 మంత్రులకి వాళ్ళతో కలిపి 21 మంది ఎమ్మెల్యేలు మినహా ఈ రాష్ట్రంలో ఏ మహిళకు కూడా న్యాయం జరగలేదు, ఇచ్చిన హామీలు నెరవేరని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. అందుకనే నేను చెప్తూ ఉన్నాను, ఈ కూటమి ప్రభుత్వం అనేది మహిళా ద్రోహి ప్రభుత్వము, మహిళలకి మోసం చేసిన ప్రభుత్వము అని తెలియజేస్తూ ఉన్నాను.